అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు సాటర్డే కదా, చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ మార్నింగ్ నుంచి పెద్ద వర్షం అయితే వస్తుంది. ఈరోజు టిఫిన్లోకి అయితే దోశలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ దోశల పిండి అనేది నేను బయట నుంచి రప్పించాను, అందుకని మనకి కలర్ అనేది రాదు కనుక సాల్ట్ కొంచెం పంచదార అనేది వేసుకుంటే మనకి దోశ అనేది కలర్ చేంజ్ అయ్యి చక్కగా క్రిస్పీగా కూడా వస్తుంది. ముందుగా దోశ ఇంకా క్రిస్పీగా రావాలంటే ఒక ఉల్లిపాయను తీసుకొని పెనం మీద ఇలాగా చక్కగా దీన్ని రుద్దుకుంటే మనకి దాంట్లో ఉన్న మాయిశ్చరైజర్ మనకి పెనానికి అంటుకుని దోశ అనేది చాలా క్రిస్పీగా చక్కగా వస్తుంది. ఒక పక్కన అయితే దోశలకి కాంబినేషన్గా పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అదే మన ఇంట్లో పట్టించుకున్న పిండి అయితే కొంచెం శనగపప్పు మెంతులు వేసుకుని పట్టించుకుంటాము. దోశ అనేది చక్కగా కలర్తో బాగుంటుంది. ఇదైతే బయట నుంచి తీసుకొచ్చాము కనుక కలర్ అనేది రాదనమాట. ఇంకా పల్లీ చట్నీ కూడా సింపుల్గా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, దోశ అనేది కొంచెమైనా మనకి కలర్ చేంజ్ అవుతుంది, అంటే బాగా వైట్గా కాకుండా ఇలా వస్తుంది. ఇంకా వర్షాకాలం అంటే చీమలు అనేది వస్తుంది కదా, అందుకని పంచదారలో అయితే ఒక 4 లవంగాలు చీమలు పట్టకుండా వేసుకుంటాను. అయితే మనం పంచదార వేసుకుంటున్నప్పుడు లవంగాలు బయటకు వస్తుందని అనుకుంటాం కదా, అలా రాకుండా అయితే లవంగాలు కిందకి వెళ్ళిపోయేలాగా దీన్ని ఇలా కొంచెం పైకి కిందకి అనుకుంటే కిందకి వెళ్ళిపోతుంది లవంగాలు. ఇది చిన్న టిప్ మాత్రమే. ఇంకా లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. బీరకాయ కర్రీ చేసి ఇంకా టమాటా రసం అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా వడియాలు కూడా వేపాను. ఇంకా ఈరోజు అయితే ఆవకాయ కూడా తినాలనిపించింది, వర్షం పడుతుంది కదా, అందుకని ఇదైతే ఊరి నుంచి తీసుకొచ్చాము. ఈ సంవత్సరం ఆవకాయ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఆవకాయ పెట్టడం ఇంకా కుదరనే లేదు, వర్షాలు కూడా వచ్చేసాయి. అందుకని కొంచెం ఆవకాయ అయితే మా నైబర్స్ ఇస్తే తీసుకొచ్చాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే వర్షం వచ్చేసింది. ఇంకా బట్టలు అనేది ఉతికేసి ఆరబెట్టేశాను. ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుందని మామిడికాయలు కూడా రప్పించాను. ఇంకా ఈవినింగ్ టైం అయితే మా ఆయన పెద్ద చేప తీసుకొచ్చారండి. ఇదిగోండి, గోదావరి చేప కొయ్యింగ్ అంటారు కదా, బ్రతికే ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. చూడు ఎలాగ బతికే ఉందో అని చెప్పేసి తీసుకున్నారు. చేసి ఇంకా మా ఆయన కోసం వంట చేయాలి, తనకు కూర